హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చైతే గోంగూర అయితే కోస్తున్నాను. ఇది ఇప్పుడు వచ్చేసి రెండోసారి కోయటం అనమాట. అసలు గోంగూర అయితే దొరకదని చాలా సార్లు చెప్పాను కదా. టబ్బులో అయితే వేసాను అనమాట. ఒక 100 రూపీస్ టబ్బు కొనుక్కొచ్చేసి దానిలో అయితే మట్టి పోసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే అసలు ప్లేస్ అనేది లేదు. నాకు యాక్చువల్గా ఏంటంటే చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం అండి. వెజిటేబుల్ చెట్లు అవన్నీ మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట. మా అమ్మ దగ్గర అయితే ఇంటికి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి సో అన్ని పెంచుకుంటది. సో నేను కూడా అలా పెట్టాలి అని నా ఆశ. కాకపోతే లేదనమాట. ప్లేస్ లేదు. ఈ టబ్‌లోనే ఇదిగోండి చూసారా తోటకూర కూడా చల్లాను. కాకపోతే తక్కువగా ఉన్నాయి. ఇదేమో చిన్న చిన్న మొక్కలున్నాయి. అవంతా పెద్దగా వస్తే గాని అప్పుడు అని మనకు ఈ కూరగా రాదనమాట. ఇదిగోండి అందులోనూ మళ్ళా క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. ఫుల్లు క్లౌడ్‌గా ఉందనమాట. అసలు ఈరోజు మార్నింగ్ లెగిసేటప్పటికే ఉరుములు ఉరుముతా ఉంది. బాగా క్లౌడ్‌గా ఉంది. ఇంక ఇదొచ్చేసి బకెట్‌లో కాకరకాయ విత్తనాలు జస్ట్ ఆ ఊరికట్లా ఏసానండి. అవి పడతాయో అసలు వస్తాయో లేదా అనేసి. మొన్న కాకరకాయ కర్రీ చేశాను గదా! అవి ఎండబెట్టి ఏదో ఒక 1 ఇయర్, ఒక 6 మంత్స్ దాచిపెట్టి ఏస్తే వస్తాయంటారు. కాకపోతే నేనేందంటే ఊరక కర్రీ చేసి ఆ విత్తనాలేసి అందులో వస్తాయని జెప్పి. కాకపోతే నా అదృష్టం ఏంటంటే నా చేత్తో ఏదేసినా గానీ సింపుల్‌గా వస్తాయండి. అదొకటి మాత్రం బాగా నచ్చిద్ది. ఇంకా అనుకోకుండా కాకరకాయ విత్తనాలు గూడా అయితే వచ్చినియనమాట. పిల్లలు పాడు చేస్తున్నారని చెప్పి ఆ గోడ పైనయితే పెట్టాను. మా పెద్దమ్మాయి వచ్చిందంటే చాలు గోంగూర చీమ, చీమ అని మాత్రం బాగా అడుగుద్ది. చాలా ఇష్టం అనమాట. మా అమ్మాయికి ఫేవరెట్ నాలాగే. యాక్చువల్‌గా పచ్చడంటే ఇష్టం గానీ, పచ్చిమిర్చి ఏసి పచ్చడి చేసుకోవడం ఇష్టం గానీ, ఇది ఎటూ కాకుండా ఉందండి. కొంచెంగా ఉంది. సో, పచ్చడి నూరితే అది గాక లేత కూర గాబట్టి అసలు ఎక్కువగా గూడా అవ్వదు. అందుకని జెప్పి పప్పు గోంగూర అయితే చేస్తన్నాను. లాస్ట్ టైమ్ గూడా పప్పు గోంగూర చేస్తే మా అమ్మాయి బావుందని జెప్పి తింది. ఇంక ఈ రోజు గూడా క్లైమేట్ గూడా చల్లగా ఉంది గాబట్టి, వేడి వేడిగా రైస్ అయి చేసి, ఇంకా పప్పు గోంగూర అయితే చేద్దాం అని జెప్పేసి పొద్దున్నే లెగిసి పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసొచ్చాను. పప్పు ఉడికేలోపు గోంగూర కోసుకుందాం అని జెప్పేసి వచ్చాను. మా అమ్మాయిని కోయమంటే ఏదో 2 ఆకులు కోసింది. దాన్ని కోయడం రాక ఎళ్ళిపోయిందనమాట. ఇదండి ఫ్రెండ్స్. మరి మీరేం జేస్తున్నారు ఈరోజు లంచ్‌లోకి నాకైతే కామెంట్ చేయండి. నేనైతే మాది ఈరోజు లంచ్‌లోకి గోంగూర పప్పు జేస్తా ఉన్నాను. ఇంకా విషయం ఏంటంటే చాలా మంది మన యూట్యూబ్ ఛానల్‌ని కొత్తగా ఫాలో అవుతున్నారు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. మంచిగా సపోర్ట్ చేస్తారని జెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరికైనా బాగా మన ఛానల్ నచ్చినట్లయితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంతకీ మీ లంచ్‌లోకి ఏం వండుతున్నారో కామెంట్ చేసేయండి. బాయ్.